అన్నయ్య ఇన్స్పెక్టర్ వచ్చారు. నన్ను తీసుకెళ్ళడానికి. నన్ను పంపొద్దు. నేను వేరెక్కడికైనా వెళ్ళిపోతాను. వాళ్ళు వచ్చేస్తారేమో. నువ్వు ఇక్కడే ఉండు. నమస్కారం. విశాఖ? అవును. PWD? అవును. సస్పెన్షన్? అవును. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు చెప్తున్నట్లు ఒక మగవేషం వేసుకున్న అమ్మాయి నాకు తెలీదు. మిస్టర్ విశాఖ, అది ఈ ఏరియాలోనే ఉందని తెలుసు. ఈ కాలనీలో అందరింటికి వెళ్ళే నేను ఇక్కడికి వచ్చాను. ఇదే చివరి ఇల్లు. ఏ కారణమైనా నన్ను ఏమార్చాలని మాత్రం అనుకోమా. నిజమే సార్. ఈళ్ళ లేక ఈ ఇల్లా? ఇక్కడే సార్. ఇదేనా? చెప్పేది చాలా జాగ్రత్తగా విను. ఆస్తి అంతస్తుండే చాలా గొప్పింటి అమ్మాయి షీ ఈస్ మిస్సింగ్. అదే మొదటి కేస్. దానికి నన్నేం చేయమంటారు సార్? మీకు చాలా క్లోజ్గా ఉండే ఒక ఫ్రెండు ఏదో స్టార్ హోటల్లో బేరర్ అని విన్నాను. తనను కిడ్నాప్ చేస్తున్నాడు ఆస్తి కోసం. అది రెండో కేసు. మూడో కేసు దీనికంటే చాలా పెద్ద కేసు. అది మీకు అవసరం లేదు. విశాఖ, చాలా బాగా లంచాలు తీసుకుంటామని అలాంటి అలవాటు ఉందని నేను విన్నాను. వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటే నేను 20,000 రూపాయలు మీకు ఇస్తాను. ఆలోచించి చెప్పు. మీరు 1,00,000 రూపాయలు ఇస్తానన్నా నాకు తెలియని విషయాన్ని నేను తెలుసని ఎలా చెప్పగలను సార్? సరే. ఏది ఆలోచించకుండా ఇన్స్పెక్టర్ నారాయణ ఇలా నడుచుకోడు. ఇటుపక్కకి సార్. థ్యాంక్ యూ. తను మొదటగా ఏమార్చింది నన్నే. దాన్ని కిడ్నాప్ చేసుకెళ్ళిన కుర్రోడ్ని, దానికి తోడుగా ఉన్న నిన్ను నేను ఊరికే వదలను. ఇద్దరిని లోపల దాచి పెట్టేసి రాస్కెల్ నువ్వు నాతో ఆటలాడుతున్నావరా అలా అని నేను అడగచ్చు, కానీ అడగను. ఇది కాషాయం. అబద్ధం చెప్పని వాడి లైసెన్స్. ఇది కాకి. అబద్ధాన్ని కనిపెట్టే ఒక లైసెన్స్. రే కొన్ని రోజులు మీరిద్దరు ఎక్కడికైనా వెళ్ళి ఉండటమేరా చాలా మంచిది. పోలీసులు మీ ఇద్దరిని వెతుకుతున్నారా? ఎందుకు? ఇది పెద్దింటి అమ్మాయిరా. నువ్వు దీన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ ఉంచావని అంటున్నారు. నేనా? ఏమంటున్నావురా నువ్వు? ఇన్స్పెక్టర్ అలాగే చెప్తున్నాడు రా. నేనెందుకు దాక్కోవాలి? లోపలికి వెళ్ళిపోయావనుకో అసలు బయటికి రాలేం. నేను ఎక్కడికి వెళ్ళి దాన్ని నేను ఏర్పాటు చేస్తాను రా. కొద్ది రోజుల మార్గరెట్ ఇంట్లో ఉండు. ఆ లోపల ఈ విషయాలని కొంచెం సరి చేయగలమేమో మేము చూస్తాం. ఓ విశాఖ, నేను దారం. నువ్వు వెళ్ళి ఆ సోఫాలో కూర్చో. చూసారా, ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మీరు నాకు చెప్పారు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నాతోనే ఉంటానని. భార్గవి అక్క చెప్పింది కరెక్టే. మగాళ్ళు ఎప్పుడు కోపిష్టులు. నేను అమాయకురాలని. నేను కూడా నీలాగా అమాయకుడిని కావచ్చు, కానీ దొంగని కాదు. నన్నెందుకు మీరు దొంగ అంటున్నారు? ఏంటి ఎందుకా? సొంత ఊరు పేరు అన్నీ దాచిపెట్టి బతుకుతున్నావు నువ్వు. ఎవ్వరికీ దొరకని పెద్ద కేడి. అయ్యో, ఆ రోజు విశాఖ అన్నయ్య ముందు అయ్యో అమ్మాయి అన్నారు. నెల్లూరి వాళ్ళ పెద్ద కొడుకు. అదే నేను చెప్పేది దీని గురించి కదా. చాలా అందంగా ఉంది కదా. నేను అన్నిటినీ విన్నాను. నేను చలపతి కూడా 5 నిమిషాలకు 10 సార్లు గొడవ పడతాం. మీరు రాత్రికి ఏం భోంచేస్తారు? చపాతీ ఓకేనా? ఓకే. ఇద్దరూ నాకే హెల్ప్ చేయాలి. తనిగా ఎలా చేయాలి? దానికి ఉంది. ఈయన చపాతీలు బాగా చేస్తారు. అలాగా? అది చాలు కదా. ఏంట నవ్వు? పిచ్చి అనుకుంటారు. లేదు, ఆ రోజు రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చింది. ఏమైంది?
బాత్రూంలో ఏవైంది? నా దగ్గర కూడా చెప్పొచ్చుగా. అయ్యో అలా ఏం జరగలేదండి. బాత్రూమ్ కడిగాను కదా, దాని గురించి చెప్తుంది. అవును కదా. వద్దొద్దు, నా దగ్గర ఏం చెప్పకండి. మీ ఇద్దరి కథ ఇంత దూరం వెళ్ళిపోయిందా? లేదు అది. ఇప్పుడు తృప్తా? ఇప్పుడు తను ఏమనుకుంటుంది? అనుకోనివ్వండి, పర్వాలేదు. ఆడపిల్లంటే కొంచెమైనా సిగ్గుండాలి. ఏ నేను ఆడపిల్ల కాదా? లేదు, ఆడపిల్ల అయితే మనసులో సిగ్గుండాలి, నెత్తి మీద జుట్టుండాలి. చూడు నువ్వు నీ అవతారం. అరే ఏంటిది చిన్నపిల్లల్లాగా? లేడీ డయానాకి ఎంత జుట్టుంది? ప్రియాంక గాంధీ ఎంత అందంగా ఉంటుంది? జుట్టుందా? నిన్ను చూస్తే అంతకన్నా అందంగా ఉన్నావు. మరి ఇంకెందుకు ఆయన నన్ను చూసి అలా అడిగారు? మగవాళ్ళకంతా దాని గురించి తెలీదు. మగాడైతే సరిపోదు, చాలా తెలివిగా ఉండాలని అక్క చెప్పారు. మాకు తెలివితేటలు ఉన్నాయి. అయితే చెప్పండి, లేడీ డయానాకి ఎంత జుట్టు ఉందని? జుట్టులేని ప్రియాంక ఎంత అందంగా ఉంటుంది? నేను వాళ్ళని చూడడానికి లండన్కో ఢిల్లీకో వెళ్ళలేదు, కానీ నెత్తి మీద జుట్టు తక్కువతో చాలా మందిని చూశాను. అది కూడా మెంటల్ హాస్పిటల్లో. అందరూ నీలాగే ఉన్నారు. మార్గరెట్, ఓ మై డియర్, నీకు ముఖ్యమైన విషయం చెప్దామని ఈ సమయంలో కాల్ చేశాను. ఆ ఇన్స్పెక్టర్కి తన గురించి ముందే చాలా విషయాలు తెలుసంట. తన హోటల్లో పనిచేసిన దగ్గర నుంచి తను మాతో ఉన్నట్టు తనకు తెలిసిందంట. ఈ విచారణలో ఇంకా కాస్త ఎక్కువ అవుతుంది అనుకుంటా. అందువల్ల కొద్ది రోజులకి తనని బయటికి రావద్దని చెప్పు, సరేనా? ఒకవేళ బయటకు వచ్చినా తనని జాగ్రత్తగా ఉండమను. సరే, వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళకి ఏ ప్రాబ్లమూ లేదు, బాగా పడుకున్నారు. వాళ్ళిద్దరినీ పక్క రూమ్లో పడుకోబెట్టాను. వాళ్ళ రొమాన్స్ని చూడలేకపోతున్నాను. మేము చెప్పే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోకపోయావంటే ఇలా చూడరా, నువ్వు మాయమైపోతావు. ఎక్కడికి వెళ్తున్నారు? లేదు, బాత్రూమ్కి. బాత్రూమ్ పైనే ఉందిగా, రూమ్లోనే ఉందిగా. నేను చూడలేదు. మార్గరెట్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఎవరిది తాళం వేసింది? విశాఖ అన్నయ్య? ఏయ్, నాకు కోపం తెప్పించుకో. అయితే లోపల పడుకునే రాముడు ఎవరో? అదంతా నాకు నచ్చలేదు. ఇంక ఏ రామును లోపలుంటే నాకు ఎవరు నచ్చదు. తాళం వేసాలో చెప్తావా లేదా? సారీ, లాక్ చేసింది నేనే. నిన్న రాత్రి చలపతి కాల్ చేశాడు. మీరిద్దరూ కలిసే ఉన్నారని ఆ ఇన్స్పెక్టర్ తెలుసని చెప్పాడు. ఈ సిచ్యువేషన్లో రాత్రి బాత్రూమ్ ఎక్కడని బయటికి వెళ్ళిపోతే చలపతి వచ్చేటప్పుడు మీ ఇద్దరిని అప్పచెప్పాలి కదా. ఏం కావాలన్నా నన్ను పిలవండి. నన్ను పిలవండి. ఎక్స్క్యూజ్ మీ. ఏం ఆలోచిస్తున్నారు? సెంట్రల్ జైల్లో ఉన్నట్టుగా ఉంది. అయితే ఇంతకు ముందు ఉన్నారా? నిన్ను Catch me if you can.